ఎంఆర్ఓ గారు, సార్ నమస్తే సార్. నా నెంబర్ లేదా తల్లి? పొన్నం ప్రభాకర్, ఇది నా అధికారిక నెంబర్. ఇది లేదు సార్, ఇప్పుడే ట్రూ కాలర్ చూస్తున్నాను సార్. నాకు చేసుకుంటాను సార్. ఆర్డీఓ గారు లైన్ లో ఉన్నారు. మాధవి, ఇంతకు ముందు మినిస్టర్ గారు కాల్ చేసిన. నమస్తే అమ్మా. సార్, అది ఇప్పుడు మొన్న మీరు చెక్కుల గురించి చెప్పారు కదా, కళ్యాణ లక్ష్మి. అవును సార్. అదే మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి అని చెప్తారు. మళ్ళీ దృష్టిలో పెట్టే ఏం లేదు. ఒక నిమిషం ఆర్డీఓ సార్. సార్ మేము కూడా చెప్తున్నాం. ఎంఆర్ఓ గారు, సార్ మొన్నటి దాకా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ద్వారా పంచిపించారు మీరు. అవును సార్, అవును. ఇప్పుడు మేము మా ఊరికి ప్రోటోకాల్ లేదు. ఎమ్మెల్సీ కాదు, మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్. ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు, మా అధికార పార్టీ కాదు సార్. మీకే స్వేచ్ఛ ఇస్తున్నాం, మీరే అధికారులు వంచండి. ఆయన చెయ్యికి ఒక్కటి పోయినా సార్ పోవద్దని చెప్తున్నాను. రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు, మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకూడదు. మీరే స్వయంగా అవసరమైతే స్థానిక సర్పంచులు ఆల తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి. సరే సార్.